శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. భక్తి శంకు ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు సానుకూల పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు మనకి ఒక ఆలోచన విధానంగా వెళ్ళాలి అని ఆలోచిస్తారు. కానీ అది ఏది ఎలా వెళ్ళాలి అనేది అది తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా చాలా వరకు ఎక్కువగా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. అయితే వ్యయంలో శని వీరికి బలంగా ఉన్నప్పటికీ ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నప్పుడు అది వెనక్కి వెళ్ళడం, అది తర్వాత చేద్దామనుకోవడం, లేదా ముందుకు వెళ్ళిన పనిని వెళ్ళకపోవడం, సరే ఇది ఇలాగే ఉంటుందేమో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలు పక్కన పెట్టి దైవానుగ్రహంతో మీ సంకల్ప బలంతో ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అది సంతానం సంబంధించి కావచ్చు, వివాహం సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, లేదా విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఏదైనా సరే మీ దృఢ సంకల్పంతో ముందుకు ఏదైనా ఒక అడుగు వేస్తే అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా దూర బంధువులతోటి విహారయాత్రలు కానీ శుభకార్యాలు పాల్గొనడం కానీ జరుగుతుంది. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయాలు కూడా కుదురుపడుతుంది. ధనం మట్టికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సాధ్యమైనంత వరకు విద్య మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. క్షుణ్ణంగా పరిశీలించుకుని జాతక పరిశీలన అన్నీ అయ్యాక కుదిరితే బాగుంటుంటే ముందుకు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ సంబంధం చూడడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. వ్యయ భాగ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు సానుకూల పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఏవైనా సరే ఈ వారం కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, అదేవిధంగా హనుమాన్ ఒత్తులు, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నారు. లాభస్థానంలో శని బలంగానే ఉన్నారు. దశమంలో రాహు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల పట్ల మీరు చేయాల్సినంత కష్టపడినప్పటికీ ఏదో విధంగా మీరు సరిగ్గా చేయలేదనో అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. చేయని తప్పకి నిందపడవలసిన అవసరం కూడా రావచ్చు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, అడ్వకేట్ రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఏది ఆలోచిస్తే ఆ నిర్ణయానికి రండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ నిర్ణయానికి మటుకు రావద్దు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ వహించాలి. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకి దూరంగా ఉండడం, అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా దూరంగా ఉండడం చెప్పదగినది. అందరికీ కాదు, కొంతమంది మటుకే. చదువుదాంలే, తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఉన్న చదువు పర్వాలేదు, ఏదో ఒకటి చేసి బతికేద్దాం అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఏదైనా సరే కష్టపడి 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి, తల్లిదండ్రుల పేరు తేవాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప వేరే ఎవరో ఏదో చేస్తున్నారు, వేరే కోర్సు వాళ్ళు చూశారు, మనం అలాగే వెళ్దాం అన్న క్లారిటీ లేకుండా మటుకు వెళ్ళొద్దు. ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం,
దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తాయి. మీరు కోరుకున్న ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్వగృహ కళ అనేది ఈ వారం ఒక నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో మనకంటూ సొంతమైన కుటీరం ఉండాలి, మన సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగంలోనూ చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించే దశగా గ్రహగతులు గోచరిస్తుంది. ధనం చేతికి అందుకు వస్తుంది. దాని తగ్గట్టుగానే ఖర్చులు అధికంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్ కానీ సర్జరీ కానీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కొంతవరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం కొంతవరకు ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, నాగ సింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మానేసి ఇంకా ఉద్యోగం చేద్దామని అనుకుంటారు. అయితే ఏదైతే ఉద్యోగం పోయిందో మనం పిలవడం, మళ్ళీ దాంట్లోనే జాయిన్ అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. లాభ షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించింది, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. విదేశాల్లో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపరివేలుగా ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా లేదంటే వేరే చేద్దామని ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని 100% చేద్దాం అన్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉన్నారు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమ స్థానంలో బలంగా ఉన్నారు. చక్కగా ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేసినా సరే అది సఫలీకృతం అవుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే అవి ఏదైనా కార్యరూపం దాలుస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఫుడ్ ఇండస్ట్రీ ప్రారంభించాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో కాస్త చికాకు ఉంటుంది. పై అధికారులతో ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక చిన్న మాటకి పెద్ద పెద్ద పెడాదాలు తీయడం, లేదంటే కింద స్థాయి ఉద్యోగస్తులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా బాగానే ఉంది. వివాహ సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. ఒక సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే ₹1 ఖర్చు ఉంటుంది. అది ఖర్చు పెట్టేది మనం ఖర్చు పెట్టవచ్చా లేదా, ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు, ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. మీరు చేయలేరని, మీకు చేత కాదని అనే చెప్పేవాళ్ళు బోలు మంది ఉంటారు. కానీ అది ఏమి చేయగలరు, ఎలా చేయగలరు అనేది మీ ఒక్కరికే తెలుసు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. జాతకరీత్యా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మనం నమ్ముకున్న భగవంతుడు మనకు సపోర్ట్గా ఉంటారు. ఆయన ఆశీర్వచన బలం వల్ల మనం ఏదైనా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వదులుకోకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. మంచి అనుకూలత ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఆరావళి కుంకుమతో అమ్మవారి కుంకుమార్చన చేయండి. చక్కటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. ఏదైనా ఒక పని తలుచుకుంటే అది నిదానంగా వెళ్ళడం, ఏదైనా చేద్దాం అనుకుంటే అది మధ్యలో ఆగడం ఉంటుంది. సోదరుల మధ్య స్థిరాస్తి సంబంధించిన విషయవహారాల్లో ఇబ్బందులు రావడం, కోర్టు ఇబ్బందులు పెట్టడం, లేదా కోర్టు సంబంధించిన విషయవహారాలు ఇబ్బంది పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా డాక్యుమెంట్ విషయంలోనూ, షూరిటీ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. విద్యా సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది.
ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. అయితే ఖర్చులు అనేవి యథాతథంగా ఉంటాయి. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఒక ఆలోచన చేద్దామంటే అది ఏదో రకంగా వెనక్కి అడుగు వేయడం, వెనక్కి లాగడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలోనూ అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త వహించాలి. షష్టమ భాగ్యాధిపతి గురువు జన్మరాశిలో ఉన్నారు, బలంగానే ఉన్నారు గురువు. అయితే అష్టమంలో రాహు అంత బలంగా లేదు. ద్వితీయంలో శుక్రుడు కేతువు కలుస్తున్నారు. చతుర్థ లాభాధిపతి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో కేతువుతో కలిసి. తృతీయాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఖర్చులు ఏ రూపైనా సరే వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా అధిగమించాలి, ఖర్చులను అప్పులు ఎలా తీర్చాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ₹1కి ₹2 ఖర్చు అవుతుంది, సరే ఒక పని చేద్దాం, ఇంకొక స్థిరాస్తిని అమ్మేసి అప్పులు తీర్చేద్దాం అనుకుంటారు. ఆ స్థిరాస్తి అమ్మడం కూడా చాలా లేటుగా అవడం, ఈ లోపల ఇంట్రెస్ట్ పెరగడం ఇటువంటి జరుగుతుంటాయి. పర్సనల్ లోన్స్ తీసుకోవడం, అదేవిధంగా క్రెడిట్ కార్డుల వాడకం అనేది తగ్గించుకోవడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగంలో చెప్పుకోదగ్గ స్థాయిన ఇబ్బందులు ఏమి ఉండవు. మీరు చేసే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. భగవంతుడి దయ వల్ల ఉద్యోగం వరకు బాగుంది, మనశ్శాంతి కొంత కరువైనా సరే ఉద్యోగంలో బాగుంది అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు దైవానుగ్రహంతో గణపతి స్వామివారిని తలుచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం కాదు. ఏదైనా సరే కొంత ఆచితూచి ఆలోచన విధానం మార్చుకుని సొంతంగా చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి, అది సఫలీకృతం అవుతుంది. భాగస్వామి వ్యాపారాలు వీరికి అంతగా కలిసి రావు. ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు నలుగురు సలహాలు తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వ్యాపారంలోనూ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. లాభం వచ్చినట్లే వస్తుంది, కానీ ఇంకో రూపంలో ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ ఇది ఇలాగే ఉంటుందా, వ్యాపారం ఇంతైనా అన్న ఆలోచన ఉంటుంది. కానీ ప్రస్తుతం నడుస్తున్న గ్రహతుల ప్రకారం కొంత కాలం వరకు ఇలాగే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ధైర్య సాహస లక్ష్మినట్టు మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, బ్యూటీషియన్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారం చేయడం, లక్ష్మీ తామర ఒత్తులతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు చక్కగా అమ్మవారిని పూజించి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయితే ఏ పని ప్రారంభించినా నిదానంగా ఉంటుంది, కానీ ఆ పని పూర్తవుతుంది. ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం ఇటువంటి ఆలోచన ఉంటుంది. మీరు ఎంత చేసినప్పటికీ కింద స్థాయి ఉద్యోగస్తులు, పై స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలలో కూడాను చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. ఏదైనా సరే పట్టుదలకి పోకుండా సామరస్యంగా ఉండి ఏదైనా ఉంటే నిర్ణయాలు కూర్చుని మాట్లాడుకున్నట్లయితే భవిష్యత్ బాగుంటుంది. వృత్తిలోనూ మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ధనం అనేది తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఏదైనా అడిగితే కాదు లేదు అనకుండా సహాయ సహకారాలు చేస్తారు. అయితే అవి డబ్బు వరకు అయితే పర్వాలేదు, కానీ సంతకాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో కానీ లేదా పర్సనల్ లోన్స్ ఎవరికైనా కావాలంటే అయ్యో పాపం మన వాళ్ళకి అని చెప్పేసి ఈ సంతకాలు పెడుతుంటారు. వీటి విషయంలో జాగ్రత్త వహించండి. తద్వారా లేకపోతే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా సరే దాన ధర్మాలు అనేది మితంగానే ఉండాలి. అది లేకపోతే మనకి మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ విషయాలు జాగ్రత్త వహించండి. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో కలిసి వస్తుంది. అదేవిధంగా కొన్నాళ్ళు ఎటైనా విహారయాత్రలు చేద్దాం, దైవ దర్శనాలు చేసుకుందామని ప్రయత్నాలు చేస్తారు. చక్కగా దైవ దర్శనాలు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. కుదిరితే చండీ హోమం చేయించండి, లేదా ఏదైనా శివాలయంలో
రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టంశే నడుస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ అవకాశాలు చక్కగా రాణించగలుగుతారు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే కష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటుంది. మీరు ₹1 వస్తే ₹10 ఖర్చు పెట్టాల్సిన పని ఉంటుంది. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ అమృతులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి కూడా దశమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు కేతువుతో కలిసి. భూ సంబంధించిన విషయాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఏదైనా మనం సాధించగలం అన్న ఆలోచన పట్టుదల ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఈ వారం దిగ్విజయంగా పూర్తవుతుంది. అయితే ఒక కార్యక్రమం తలబెట్టాలి అన్నప్పుడు అది అవుతుందా కాదా, మనకు ఉద్యోగం వస్తుందా రాదా, ఇల్లు మనం కొనుక్కోగలం లేదా, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎవరు ఎన్ని చెప్పినా మీ ఆలోచనని మార్చుకొని మనం చేయగలము, మనకి ఆ ఏకాగ్రత ఉండాలి, పెట్టుకోవాలి అన్న ఆలోచనతో ఏ కార్యక్రమం చేసినా ఏకాగ్రత ముఖ్యం. ఆ ఏకాగ్రతతోనే మనం ఏదైనా సాధించగలం. ఇటువంటి విషయాల్లో ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నూతన విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ వారం చాలా వరకు లాభాల బాటలో ఉండే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో, సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని స్థిరాస్తి లభించే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, వీరు సానుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మాట పట్టింపులు అని ఉంటే అవి సమస్య పోతుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు వీరికి సానుకూలంగా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. తల్లిదండ్రులు, మాతృమూర్తికి సంబంధించిన ఆరోగ్య విషయం మట్టుకి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలు రీత్యా మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డెర్మటాలజిస్ట్, ఆంకాలజిస్ట్, అదే బ్యూటిషియన్, ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి లాభాలు వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. కష్టం తగ్గిన ప్రతిఫలం ఈ వారం తప్పకుండా వీరికి గోచరిస్తుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది మీరు ఆశించరు, కానీ అది లభిస్తుంది. 10 మందికి మనం సహాయం చేసాం,
కానీ ఎవరు మనకు సహాయం చేయలేదు, ఏదంతా మన భగవంతుడు సహాయం చేయాలి, కానీ ఇప్పటికైనా సరే మనం కష్టపడాలి, మన రూపాయి దాచుకోవాలి, సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. వీటి మీదే మీరు దృష్టి సారిస్తారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. నూతన ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు సానుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. గడిచిన కొన్ని నెలల కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. భవసంకన వల్ల మన అనుకుని చేయగలిగాము అనే ఆలోచన ఉంటుంది. కానీ ఖర్చుల మట్టికి అధికంగా ఉంటాయి. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది, ₹3 ఖర్చు ఉంటుంది. కానీ వాటి ఖర్చులకు ఎటువంటి భయపడకుండా మనం ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉంటారు. ఆ ఆలోచనతోటి ఉండడం వల్ల 10 మందిలో గౌరవం, గుర్తింపు మీకు లభిస్తుంది. అదేవిధంగా రావాల్సిన ధనం, స్థిరాస్తి సంబంధించిన ఏదైతే ఉందో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది పుట్టింటి వారు కావచ్చు, అత్తింటి వారు కావచ్చు, ఏదైనా సరే ఒక స్థిరాస్తి అనేది మీకు రావడం అనేది ఈ వారం గ్రహాదులు గోచరిస్తుంది. ఈ రాశి వారు ఆరావళి కుంకుమతోటి, మొగలుపూ కుంకుమతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ 11 మంది ముత్తైదులకి తాంబూలంగా ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా మధ్యలో పని ఆగిపోయి ఉంటే కూడా అది పునరుద్ధరణం అయ్యే అవకాశం, ప్రారంభం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో మించిన విద్యార్థులు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఎడ్యుకేషన్ విషయంలో, పై చదువు విషయంలో ఒక క్లారిటీ లేకుండా అనేది ఉంటుంది. సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం, స్నేహితులతో ఎక్కువగా మాట్లాడడం, వీటి వల్ల చదువులో వెనకబడి ఉండడం ఇటువంటి జరిగే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే చదువు మీద దృష్టి పెట్టుకొని మనం సాధించాలి అనుకున్న ఏదైతే ఉందో అది ముందడుగు వేయండి. ఎందుకంటే మీరు బాగా చదువుతున్నా కూడా వెనక్కి లాగేవారు బోలు మంది ఉంటారు, ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. దైవానుగ్రహం వల్ల ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ మీ పని మీరు ప్రారంభించి చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు, విద్యా సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతానం కోసం సంబంధం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయవహారాలు బాగున్నాయి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొద్దిగా రావడం, ఖర్చు మటుకి ఎక్కువగా ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎంత ఉన్నప్పటికీ దాని తగ్గట్టుగానే ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుల విషయం వెనకాడకుండా మనం ఈరోజు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉందో, మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ తరాలకి మనకు ఆదర్శంగా నిలబడాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మనకు అనుగుణంగా బాగుంది, గ్రహతులు బాగున్నాయి, భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పని మనం ప్రారంభించాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. చక్కగా పని ప్రారంభించండి, దిగ్విజయంగా పూర్తి అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా ట్రావెల్ ఏజెన్సీ ఈ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. సినీ రంగాల్లో ఉన్న వారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్ ఈ రంగాల్లో వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ధనం చేతికి వచ్చినప్పటికీ ఖర్చులు మటుకి ఎక్కువగా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు. భవిష్యత్తు మీద ఒక ఆశతోటి, ఒక ఆలోచనతోటి మీరు ముందుకు వెళ్తారు. భవిష్యత్ తరాలు కూడా మీరు ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ
10 మందిలోనూ మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, 10 మందిలో మెచ్చుకోలుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అనుగుణంగా ఉంటారు, అందరికీ అనుకూలతనే ఉంటుంది. అయితే ఈర్ష్యాద్వేషాలు బంధువర్గంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తంతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలు వచ్చా మంచి సానుకూల ఫలితం గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. వ్యయ పంచమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. రాశ్యాధిపతి ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అయితే తీరిక లేకుండా ఎక్కువ ఒత్తిడితో వీరు పనిచేయడం ఉంటుంది. ఎంత పని చేసినప్పటికీ ఇంతేనా ఫలితాలు అనే భావన ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టేసి మన సంకల్పం మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. పై అధికారుల నుండి మెప్పుకోలుగా ప్రతి పని మీరు చేసే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే ఒక పని ఇవాళ అవుతుంది అనుకుంటాం, అది నిదానంగా అవుతుంది. ఏ పని ప్రారంభించినా సరే నిదానంగా అవుతుంది, నిదానంగా ఉంటుంది, కానీ పని మటుకి పూర్తవుతుంది. ఎటువంటి సంకోచం లేకుండా దైవానుగ్రహంతో, దృఢమైన సంకల్పంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభపడతారు. 10 మంది ఏదో చెప్పారని చెప్పేసి వాడు అటు ఇటు వెళ్లకుండా మనం ఏం చేద్దాం అనుకున్నామో అనే ఒక సంకల్పంతో, ఆలోచన విధానంతో వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగంలో కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ప్రారంభించండి. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు. కాబట్టి ఒక ఆలోచన విధానంతో ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు దిగ్విజయంగా పూర్తవుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాల్లో సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపే అవకాశం గోచరిస్తుంది. అయితే వాటి మీద ఏమీ ఇబ్బంది పడకుండా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కాస్త నిదానంగా ఉన్నప్పటికీ వారాంతంలో పుంజుకునే పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఏదైతే అనుకున్నారో అది వారం నెరవేరుతుంది. సొంత ఆలోచనతోటి నలుగురిని మెప్పుకోలుగా మనం చేయాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ధనం అధికంగా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబం కోసం సాయశక్తులా శ్రమిస్తారు. సంతానం బాగుండాలి, భాగస్వామ్యం బాగుండాలి. వారి కోసం మనం ఎంత కష్టపడా తప్పులేదు. మన ఫ్యామిలీ కోసం మనం ముందుగా ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది. ఎవరైనా సరే పక్కవాడికి సహాయం చేద్దాం ముందంటారు, అలా కాదు. మీరు ముందు ఫ్యామిలీ కోసం నిలబడిపోతారు. ఏదైనా సరే నేనున్నాను అన్న ఆలోచనతో ఉంటారు. దానివల్లనే కుటుంబం చక్కగా ఉంటుంది. ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని శివనామస్మరణ చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయండి. రోజు అది కుంకుమగా పెట్టుకోండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వివాహ సంబంధించిన విషయాలు అంతగా కలిసి రావు. సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తుంది. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం లేదా అపనిందలు రావడం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రతిరోజు శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకుంటారు, అది వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఏదైనా సరే ప్రస్తుతం కాలం అనుకూలంగా లేదు, కొంత స్థిమితంగా ఉండి
అన్నీ ఆలోచించుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు కలిసి వస్తాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఒక శుభవార్త వినే అవకాశం గ్రహతలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంది. సప్తమంలో గురువు వీరికి బలంగానే ఉన్నారు. అయితే మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా స్కిన్ సంబంధించినవి కావచ్చు, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇండైజెషన్, అసిడిటీ ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చివరి దాకా వచ్చి చివరి నిమిషంలో అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వడము, లేదా ఉద్యోగం రాకపోవడము ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిదీను భయపడుతూ ముందుకు వెళ్లకుండా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి. భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయానికి క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ ఇలాగే ఉంటుందా అని చెప్పేసి ఎక్కువగా థింకింగ్ చేయడం, ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసికమైన ఇబ్బందికరంగా ఉంటుంది. జాబ్ వస్తుందా రాదా, ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది, ఈ ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయాలి, వాటి కోసం ఎలా కష్టపడాలి, వాటి మీద వెళ్ళండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. పెద్దల అనుగ్రహంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మంచి సంబంధం కోసం ఎవరైతే చూస్తున్నారో అమ్మాయిలు, వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవల కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం అడగానే, శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తారో ఆ సఫలీకృతం అవుతుంది. వీరికి ఏలినాటి నడుస్తుంది. ద్వితీయంలో కుటుంబ స్థానంలో శని బలంగా ఉన్నారు. అదేవిధంగా దశమాధిపతి, తృతీయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు రవితో కలిసి. సప్తమంలో శుక్రుడు, కేతువు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. సంబంధం వచ్చినప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. సంబంధం బాగుందా లేదా అనే విషయం మీద పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్య రీత్యా చిన్న చిన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. పైకి మటుకి చక్కగా బాగుంటారు, కానీ ఇంటర్నల్గా మటుకి ఒక తెలియని బాధ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ₹1 అనుకుంటారు, ₹2 ఖర్చు ఉంటుంది. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోగా ఫైనాన్షియల్ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. వ్యాపార పరంగా కాకుండా సొంతంగా ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మీ ప్రతిభని గుర్తించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, సినీ కళారంగంలో కావచ్చు, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదైనా సరే మనం సాధించాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలి. 10 మందిలో మన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఎవరైతే మనం ఎగతాళి చేస్తారో అందరికీ మనం సమాధానం చెప్పాలి, అది చదువుకుని వెళ్ళాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. పట్టుదలతోటి ఏదైనా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చక్కగా అలాగే వెళ్ళండి, భవిష్యత్తు బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఖర్చుల విషయంలో విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తుంది. ₹1కి ₹30 ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. డబ్బు విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. వీరికి ఏలినాటి నడుస్తుంది, డబ్బులు బాగానే వస్తాయి, అన్నీ బాగుంటాయి. కానీ అది ఎలా ఖర్చు అవుతుంది, ఏం ఖర్చు అవుతుంది, ఫైనాన్షియల్గా మీకు మీరుగా చూసుకోకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, అదేవిధంగా దూర ప్రాంతాల విషయంలోనూ కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తి సంబంధించిన విషయాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మీద గడిచిన వారాల కంటే ఈ వారం కుంభరాశి వారు చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం, శనికి సంబంధించిన జపం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే.
ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. వీరికి ఏలినాడ్స్ నడుస్తుంది. అయినప్పటికీ అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులో శని చాలా వరకు బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టంలో ఉన్నారు కేతువుతో కలిసి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రూపాయి సంపాదించాలి, అవి దాచుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళారంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు వినాయకుడికి 101 రూపాయి ముడుపు కట్టి వినాయకుడు కొబ్బరికాయ కొట్టి ఆ పని ప్రారంభించండి. ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా అది పూర్తవుతుంది. అదేవిధంగా స్నేహితుల్లో కూడా ఒకరు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే పేరు ప్రఖ్యాతలకి కొదవ ఉండదు. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభించిన సంతృప్తినిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. వీరికి ఏలినాడ్స్ నడుస్తుంది. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉన్నారు, బలంగా ఉంది. దూర ప్రాంత విద్య కావచ్చు, విదేశీ సంబంధించిన విషయాలు కావచ్చు, వీరు సానుకూల పడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆలస్యమైనా సరే ప్రయత్నాలు ప్రారంభం చేయండి. దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత మానసికమైన ఒత్తిడి అనేది ఉంటుంది. ఏ పని చేసినా ఒత్తిడిలోనే చేయాలి. అయితే ధనంకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చక్కగా వస్తుంది. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. 1 రూపాయికి 30 రూపాయలు ఖర్చు పెడతారు. అది ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎలా ఖర్చు పెడుతున్నారో అవన్నీ ఆలోచన ఉండదు. కానీ ఖర్చు మటుకి ఇది ఖర్చు పెట్టాలి, చెయ్యాలి అనే ఆలోచన ధోరణితోనే ఉంటారు. భవిష్యత్ సంకల్పం డబ్బు వస్తుంది, అలాగే ఖర్చు పెడదాం అనుకుంటారు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళండి. డబ్బుల విషయంలో మటుకి చాలా వరకు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన వ్యవహారాలు, ఒక సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి చక్కగా అష్టోత్తరంతో పూజ చేయండి. అదేవిధంగా వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ గుగ్గిలంతో ధూపం ఎక్కువగా వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.